subscribe my channel for everyday home cooking vegetarian recipes. Hello everyone, welcome back to my kitchen. మిరియాల చారు ఎలా చేయాలో చూద్దాము. జలుబు దగ్గు ఉన్నప్పుడు ఈ మిరియాల చారు తీసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. కఫం అంతా బయటికి లాగేస్తుంది. ఈజీగా ఎలా చేసుకోవచ్చునో చూపిస్తాను. దీని తయారీకి కావాల్సినవి అర స్పూన్ మిరియాలు, పావు స్పూన్ జీలకర్ర, ఈ రెండింటిని ఇట్లా గరుగ్గా పొడి చేసి పెట్టుకోవాలి. పావు స్పూన్ పసుపు, కొద్దిగా బెల్లం పౌడరు, పోపులోకి కొద్దిగా ఆవాలు, ఒక చిన్న ఎండుమిరపకాయని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద టొమాటోని ఇట్లాగా రుబ్బి పెట్టుకోవాలి. ఒక పావు కప్పు పల్చటి చింతపండు రసము, కొద్దిగా కొత్తిమీర, పావు స్పూన్ ఇంగువ, రుచికి సరిపడినంత ఉప్పు, నెయ్యి ఒక స్పూను, నీళ్లు తగినంత. ఒక గిన్నెలో నీళ్లు, టొమాటో గుజ్జు, పల్చగా తీసి పెట్టుకున్న చింతపండు రసము, పసుపు, ఈ మిరియాలు, జీలకర్ర పౌడరు, బెల్లము. ఇలా మరగటం స్టార్ట్ అవ్వగానే ఇంగువ, కావాల్సినంత ఉప్పు, వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మరిగించాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇలాగా ఒక 3 నుంచి 4 నిమిషాలు మరిగిస్తే చాలు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఇది 1 స్పూన్ నెయ్యి. వేడెక్కగానే ఆవాలు చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసి, ఆవాలు చిట్లగానే మిరియాల చారుకి కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.